చేద్దన్నానా? చెప్పండి, ఏమొద్దన్నానా? ఇప్పుడు ఈడేం చెప్తున్నాడు? నేను మిమ్మల్ని ఏమైనా వద్దన్నానా? తాగొద్దని చెప్పానా? నేను చెప్పలేదు. అడిగిపోతే తాగొద్దు అని చెప్తున్నాడు. అసలు నీ అధికారం వద్దు ఎప్పుడైనా బాగండి, కరెక్టే, అది బాగలేదు. అసలు అడిగిపోతే తాగొద్దు అంటాడు, టీవీ చూడొద్దు అంటాడు, సినిమా చూడొద్దు అంటారు, అడిగిపోతే వ్యభిచారం చేయొద్దంటారు, దొంగతనాలు చేయొద్దంటారు, అబద్ధాలు ఆడొద్దంటారు, ఎవరు తిరుగుతున్నా తల వచ్చుకొని ఉండాలంటారు. అసలు బాగలేదు నాకు అది. నువ్వు చెప్పింది పల్లె ఉంది, అయితే నీతో వద్దాం. అందుకంటారు సరే చాలా మంది, మాకు ఓట్లు వెళ్తే మీకు 5 సంవత్సరాలు తాగంత మద్యపానం ఫ్రీ వద్దన్న కూడా సీఎం చేస్తారు. రోజు ఫ్రీగా ప్రతి ఊర్లో 4 ట్యాంకీలు పెట్టి రోజు ట్యాంకీలను మద్యపానం పొందుతాము, మీరు కావాల్సినంత తాగనంటే వాళ్ళు అసలు ఏకగ్రీవం ఎన్నుకుంటారు తెలుసా? ఇప్పుడు అదే వాడు ఇచ్చేది. మీరు ఆడికి పోయి ఇచ్చారు విడిగా పందుల్లాగా పొల్లాను మిమ్మల్ని ఏమను నేను అంటున్నాడు. ఇప్పుడు నచ్చుతుంది ఆడికి. మీరు మీకు నోటు నచ్చినట్టుగా పచ్చి బూతులు ఇష్టం వచ్చినట్టు తిట్టండి, తిట్టమని చెప్తున్నాడు. అదిరా కరెక్ట్. ఇదేందిరా పోతే నోరు మూసుకోవాలంట. వాడు ఏదన్నా వాడికి ఎంత 2 రోజులు నోరు మూసుకున్నాయి, శివుడు ఎత్తులేదు మాకు అది పోగొట్టుకుంటాడు. నాకు అర్థం కాదా? అందుకన్నాడు వాణి అధికారం. ఇప్పుడు అందరూ ఎవరి అధికారంలో ఉన్నారంట? వాణి అధికారంలో ఉన్నాడు. రుజువు ఏంటంటే